హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. మీరు చూస్తున్నది పాల్వంచకం ఉన్న యూట్యూబ్ ఛానల్. ఇప్పుడు మన ముందున్నది అల్టిమేట్ ఎస్యూవీ హోండా క్రేటా SXO ఆప్షనల్. ఇందులో మొత్తం 5 వేరియంట్స్ ఉన్నాయి. EX, S, SX, SXO ఆప్షనల్. ఇందులో పెట్రోల్, డీజిల్, ఆటోమేటిక్ అండ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్లో అవైలబుల్గా ఉన్నాయి. ఇందులో 3 ఇంజన్ ఆప్షన్స్ ఉన్నాయి. 1.5 లీటర్ డీజిల్, 1.4 లీటర్ టర్బో పెట్రోల్, 1.5 లీటర్ పెట్రోల్లో అవైలబుల్గా ఉన్నాయి. ప్రస్తుతం క్రేటా సెగ్మెంట్లో ఉన్న కియా సెల్టాస్, టాటా హారియర్, MG హెక్టార్లకి గట్టి పోటీని ఇవ్వడానికి రెడీ అయింది. క్రేటా యొక్క డైమెన్షన్స్ చూస్తే లెంత్ 4300 mm, విత్ 1790 mm, హైట్ 1635 mm, వీల్ బేస్ 2610 mm, గ్రౌండ్ క్లియరెన్స్ 190 mm, ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ 50 లీటర్స్. దీంతో ఓల్డ్ క్రేటా కంటే డైమెన్షన్స్ పెరగడం వల్ల క్యాబిన్ స్పేస్ ఎక్కువగా ఉంటుంది. క్రేటాలో మనకి స్మార్ట్ కీని ఇలా ఇవ్వడం జరిగింది. ఇందులో లాక్, అన్లాక్, బూట్ హోల్డర్, హాంగ్ హారన్, బ్యాక్ సైడ్లో హుండాయ్ లోగోని ప్రొవైడ్ చేస్తున్నారు. ఫ్యూచర్లో మనకి ఎప్పుడైనా కార్ బ్యాటరీ డౌన్ అయితే డ్రైవర్ సైడ్ డోర్ ఓపెన్ చేసుకోవడానికి కీని ప్రొవైడ్ చేస్తున్నారు. దీంట్లో మొత్తం 10 కలర్స్ అవైలబుల్గా ఉన్నాయి. ట్రైఫాన్ సిల్వర్, పోలార్ వైట్, రెడ్ మల్బూరీ, గ్యాలక్సీ బ్లూ, లావా ఆరెంజ్, ప్యాంటాన్ బ్లాక్, టైటాన్ గ్రే, డ్యూయల్ కలర్ పోలార్ వైట్, ప్యాటర్న్ బ్లాక్, లావా ఆరెంజ్, ప్యాంటాన్ బ్లాక్, డీప్ ఫారెస్ట్ కలర్స్ ప్రొవైడ్ చేస్తున్నారు. ఫ్రంట్ లుక్ మనకి ఇలా స్పోర్టివ్ లుక్తో కనబడుతుంది. ఫ్రంట్లో బిగ్ సైజు హుండాయ్ లోగో, క్రోమ్ అండ్ గ్రే 2 కాంబినేషన్ ఫ్రంట్ గ్రిల్, 3-పీస్డ్ ఐస్ క్యూబ్ ప్రొజెక్టర్ LED హెడ్ ల్యాంప్స్, 3-పీస్డ్ డిజైన్డ్ LED DRL. డౌన్లో ఫాగ్ ల్యాంప్స్ ఇంక్లూడింగ్ విత్ సైడ్ ఇండికేటర్స్. బంపర్ డౌన్లో మనకి గ్రే కలర్లో స్కిడ్ ప్లేట్స్ కనిపిస్తాయి. కార్ ఫ్రంట్ వ్యూ చూసుకున్నట్టయితే లెంత్ పెంచడం వల్ల బల్కీగా చాలా హెవీ లుక్తో కనపడుతుంది. సైడ్ వ్యూకి వస్తే టైర్ సైజ్ 215/60 R17 ట్యూబ్లెస్ టైర్స్. ఫ్రంట్ రియర్ డిస్క్ LA వీల్స్ని ప్రొవైడ్ చేస్తున్నారు. వీలాచ్ రన్నింగ్ బోర్డ్ దగ్గర గ్రే కలర్ స్టిక్ కనబడుతుంది. వెల్కమ్ ఫంక్షన్ ఎలక్ట్రికల్లీ అడ్జస్టబుల్ అండ్ ఫోల్డబుల్ బాడీ కలర్ ORVM అండ్ టర్న్ ఇండికేటర్స్, క్రోమ్ డోర్ హ్యాండిల్స్, రిక్వెస్ట్ సెన్సార్స్ 2 సైడ్స్ వస్తాయి, డ్రైవర్ సైడ్ అండ్ ప్యాసింజర్ సైడ్. పైన గ్రే కలర్ రూఫ్ రైల్స్, పెనరామిక్ బ్యూటిఫుల్ సన్ రూఫ్, A అండ్ B పిల్లర్ బ్లాక్ కలర్లో ఇవ్వటం జరిగింది. అన్ని వేరియంట్స్లో రియర్ నుండి ఫ్రంట్ వరకు యూనిక్ గ్రే ఇన్సెట్స్ కనిపిస్తుంది. రియర్ వ్యూ మనకి స్పోర్టివ్ లుక్తో కనబడుతుంది. రియర్లో షార్పిన్ యాంటీనా, కంపెనీ ఫిట్టింగ్ స్పాయిలర్, డీఫాగర్, వాషర్ విత్ వైబర్, హై మౌంటెడ్ స్టాప్ ల్యాంప్, హుండాయ్ లోగో, క్రేటా బ్యాడ్జింగ్. రైట్ సైడ్లో మనకి SX బ్యాడ్జింగ్ వస్తుంది. 3-పీస్ LED టెయిల్ ల్యాంప్స్ ఇంక్లూడింగ్ విత్ సైడ్ ఇండికేటర్స్, రియర్ పార్కింగ్ ల్యాంపింగ్, పార్కింగ్ సెన్సార్స్, పార్కింగ్ కెమెరా, నెంబర్ ప్లేట్ ల్యాంపింగ్. డౌన్లో గ్రే కలర్ స్కిడ్ ప్లేట్స్ కనిపిస్తాయి. క్రేటా బూట్ స్పేస్ విషయానికి వస్తే 433 లీటర్స్ బూట్ స్పేస్ అవైలబుల్గా ఉంటుంది. పార్సిల్ ట్రే, బూట్ వ్యూ ల్యాంపింగ్, డౌన్లో స్క్వేర్ వీల్ టూల్ కిట్స్ని ప్రొవైడ్ చేస్తున్నారు. హోండా క్రేటా SXO ఆప్షనల్ సేఫ్టీ ఫీచర్స్ గమనిస్తే 6 ఎయిర్ బ్యాగ్స్, టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్, చైల్డ్ సేఫ్టీ యాంకర్ పాయింట్స్, సీట్ బెల్ట్ వార్నింగ్, ABS, EBD, ఎలక్ట్రిక్ స్టెబిలిటీ కంట్రోల్, హిల్ హోల్డ్ కంట్రోల్, ట్రాక్షన్ కంట్రోల్ సిస్టమ్, ఇంజన్ ఇమోబిలైజర్, సెంట్రల్ లాకింగ్, స్పీడ్ సెన్సింగ్ డోర్ లాక్, చైల్డ్ సేఫ్టీ లాక్స్ని ప్రొవైడ్ చేస్తున్నారు. డ్రైవర్ సైడ్ డోర్ ఓపెన్ చేస్తే బ్లాక్ అండ్ బీచ్ కలర్తో అట్రాక్టివ్గా కనబడుతుంది. సిల్వర్ డోర్ ఓపెనర్, ట్విట్టర్స్, పవర్ విండో కంట్రోల్స్ అండ్ ORVM కంట్రోల్స్, మిర్రర్ అప్ డౌన్ ఫంక్షన్ని ప్రొవైడ్ చేస్తున్నారు. లెదర్ మౌంటెడ్ హార్మ్రెస్ట్, మ్యాగజైన్ హోల్డర్, బాటిల్ హోల్డర్. ఇందులో బోస్ కంపెనీ 6 స్పీకర్స్ని ప్రొవైడ్ చేస్తున్నారు. సీట్స్ దగ్గరికి వస్తే లెదర్ ర్యాప్డ్ సీట్స్ని ప్రొవైడ్ చేస్తున్నారు. ఫ్రంట్ బ్యాక్ సీట్స్కి హెడ్ రెస్ట్ అడ్జస్ట్మెంట్ని ఇవ్వటం జరిగింది.
ఎలక్ట్రికల్లీ అడ్జస్టబుల్ సీట్ ఫార్వర్డ్ బ్యాక్ రెస్ట్, ఎలక్ట్రికల్లీ అడ్జస్టబుల్ సీట్ అప్ డౌన్ ఫంక్షన్ని ప్రొవైడ్ చేస్తున్నారు. ఫ్యూయల్ లిడ్ ఓపెనర్, బానెట్ ఓపెనర్, లైట్ బీమ్ అడ్జస్ట్మెంట్, ట్రాక్షన్ కంట్రోల్ సిస్టమ్, పుష్ స్టార్ట్ బటన్, ఏసీ వెంట్స్ ఇలా మనకి స్పోర్టివ్ లుక్తో కనబడతాయి. ఇందులో మనకి లెదర్ ర్యాప్డ్ టిల్ట్ అడ్జస్టబుల్ ఫ్లాట్ బాటమ్ స్టీరింగ్ వీల్ని ప్రొవైడ్ చేస్తున్నారు. సెంటర్లో హుండై లోగో, లెఫ్ట్ సైడ్లో ఆడియో కంట్రోల్స్, బ్లూటూత్ కంట్రోల్స్, ఫోన్ కంట్రోల్స్ ప్రొవైడ్ చేస్తున్నారు. రైట్ సైడ్లో క్రూజ్ కంట్రోల్ని ప్రొవైడ్ చేస్తున్నారు. ఫ్లాట్ బాటమ్ గ్రే అండ్ బ్లాక్ డ్యూయల్ టోన్ కలర్తో కనబడుతుంది. రైట్ సైడ్లో లైట్ కంట్రోల్స్, లెఫ్ట్ సైడ్లో వైబర్ కంట్రోల్స్. దీంట్లో మనకి డిజిటల్ అనలాగ్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ని ప్రొవైడ్ చేస్తున్నారు. ఇందులో 2 టిప్ మీటర్స్, యావరేజ్ ఫ్యూయల్, యావరేజ్ స్పీడ్, డిస్టెన్స్ టు ఎంప్టీ, డిజిటల్ లాక్, లో ఫ్యూయల్ లెవెల్ వార్నింగ్, డోర్ అజార్ వార్నింగ్, అడ్జస్టబుల్ క్లస్టర్ బ్రైట్నెస్, షిఫ్ట్ ఇండికేటింగ్, డిజిటల్ టేకోమీటర్ని ప్రొవైడ్ చేస్తున్నారు. ఇందులో 10.2 ఇంచు టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ని ప్రొవైడ్ చేస్తున్నారు. ఇందులో నావిగేషన్, ఆండ్రాయిడ్ ఆటో, యాపిల్ కార్ప్లే, యూఎస్బి, ఆక్స్, బ్లూటూత్, MP3, AM FM రేడియో, బ్లూ లింక్, బోస్ కంపెనీ 6 స్పీకర్స్, ఐప్యాడ్ కంపాటబిలిటీ, స్టీరింగ్ మోడ్ కంట్రోల్స్, వాయిస్ కమాండ్ కంట్రోల్స్ని ప్రొవైడ్ చేస్తున్నారు. పైన ఏసీ వెంట్స్, స్పీకర్ని ఇవ్వటం జరిగింది. పార్కింగ్ హజార్ లైట్ స్విచ్, ఇందులో ఆటోమేటిక్ ఏసీ కంట్రోల్ని ప్రొవైడ్ చేస్తున్నారు. 12 వోల్ట్స్ పవర్ సాకెట్, USB పోర్ట్స్, ఇందులో వైర్లెస్ ఛార్జింగ్ ప్రోగ్రామ్ని ప్రొవైడ్ చేస్తున్నారు. 6 స్పీడ్ మాన్యువల్ గేర్ బాక్స్ పియానో ఫినిషింగ్తో కనబడుతుంది. ఫ్రంట్ 2 సీట్స్కి వెంటిలేటెడ్ ఏసీని ప్రొవైడ్ చేస్తున్నారు. ఎలక్ట్రికల్లీ హ్యాండ్ బ్రేక్ అండ్ ఆటో ఫోల్డింగ్ ఫంక్షన్ ఇవ్వటం జరిగింది. 2 కప్ హోల్డర్స్, డ్రైవర్ హార్మ్ రెస్ట్, రియర్ ఏసీ ఈవెంట్స్ ప్రోగ్రామ్ని ఇందులో ప్రొవైడ్ చేశారు. హార్మ్ రెస్ట్ ఓపెన్ చేస్తే కూలింగ్ ఫంక్షన్తో కొద్దిగా స్పేస్ ఇస్తున్నారు. హ్యాండిల్స్, సన్షైడ్కి వ్యాంటీ మిర్రర్ని ప్రొవైడ్ చేస్తున్నారు. డ్రైవర్ సైడ్ సన్షైడ్కి వ్యాంటీ మిర్రర్ని ప్రొవైడ్ చేయట్లేదు. ఇన్సెట్ మిర్రర్ మీద టెలిమాటిక్ కంట్రోల్స్ అండ్ బ్లూటింగ్ కంట్రోల్స్ ఇవ్వటం జరిగింది. ఫ్రంట్ రూఫ్ ల్యాంప్స్, LED లైట్స్, సన్ గ్లాస్ హోల్డర్, పెనరామిక్ సన్ రూఫ్ స్విచ్. సన్ రూఫ్ ఇలా ఓపెన్ అవుతుంది. బ్లూ లింక్తో కనెక్ట్ అయి ఉన్నట్లయితే వాయిస్ కమాండ్ కంట్రోల్తో సన్ రూఫ్ని ఓపెన్ చేసుకోవచ్చు. Open sunroof. What good is the sun if it doesn't glow? గ్లవ్ బాక్స్ కూలింగ్ ఫంక్షన్తో సఫిషియెంట్గా కనబడుతుంది. డాష్ బోర్డ్కి ఫిట్ అండ్ ఫినిషింగ్, ప్లాస్టిక్ క్వాలిటీ కూడా సూపర్గా కనబడుతుంది. ఇంకా రియర్ డోర్ ఓపెన్ చేస్తే డ్యూయల్ టోన్ కలర్తో వస్తుంది. డోర్ బిల్ట్ క్వాలిటీ చాలా బాగుంది. సన్షైడ్ మ్యాట్, సిల్వర్ డోర్ ఓపెనర్, పవర్ విండో స్విచ్, డోర్ మౌంటెడ్ కుషన్డ్ హార్మ్ రెస్ట్, బోస్ స్పీకర్, బాటిల్ హోల్డర్ కనిపిస్తాయి. రియర్ క్యాబిన్లోకి వెళ్దాం. రియర్ క్యాబిన్లో టై సపోర్ట్ కానీ, లెగ్ రూమ్ కానీ, హెడ్ రూమ్ కానీ చాలా బాగుంది. 6.1, 6.2 ఉన్న వాళ్ళకు కూడా ఎటువంటి సమస్య ఉండదు. ఫ్లోటింగ్ చేంజింగ్ ఫంక్షన్తో ఏసీ వెంట్స్ ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ రేర్ పవర్ అవుట్లెట్ కూడా ఇవ్వటం జరుగుతుంది. దాని పక్కన కొద్ది స్పేస్ ఇవ్వటం కూడా జరిగింది మొబైల్ పెట్టుకోవడానికి. రియర్లో LED లైట్స్ అండ్ హ్యాండిల్ బార్స్ ఇవ్వటం జరిగింది 2 సైడ్స్. రియర్ సీట్స్లో హెడ్ రెస్ట్ అడ్జస్ట్మెంట్తో పాటు క్రెటా బ్యాడ్జింగ్తో కుషనింగ్ ప్రొవైడ్ చేస్తున్నారు. రియర్ సీట్స్లో ప్యాసింజర్స్ కోసం హార్మ్ రెస్ట్ని ప్రొవైడ్ చేస్తున్నారు. ఇందులో 2 కప్ హోల్డర్స్ని ఇవ్వటం జరిగింది.
హుండై క్రేటా ఎస్ఎక్స్ ఆప్షనల్ ఇంజన్ కెపాసిటీ చూసుకుంటే 1.5 లీటర్ సిఆర్డిఐ 4 సిలిండర్ డీజిల్ ఇంజన్, 130 బిహెచ్పి పవర్, 250 న్యూటన్ మీటర్ టార్క్ను జనరేట్ చేస్తుంది. మైలేజ్ 21.4 కిలోమీటర్ పర్ లీటర్. 3 ఇయర్స్ అన్లిమిటెడ్ కిలోమీటర్ వారంటీని ప్రొవైడ్ చేస్తున్నారు. క్రేటా ఎస్ఎక్స్ ఆప్షనల్ మాన్యువల్ ప్రస్తుత ఆన్ రోడ్ ప్రైస్ కనుక గమనిస్తే 18,80,000 రూపాయలు. ఫ్రెండ్స్, మీకు ఇంకా ఎటువంటి సమాచారం కావాలన్నా కింద డిస్క్రిప్షన్లో షోరూమ్స్ నెంబర్ ఇవ్వటం జరిగింది. ఓకే ఫ్రెండ్స్, నా రివ్యూ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ని కొట్టండి. ఫ్రెండ్స్, మీకు ఇంకా ఎటువంటి కార్ రివ్యూస్ కావాలన్నా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఫ్రెండ్స్, నాది కొత్త ఛానల్ పాల్వంచాకం ఉన్నా నన్ను సపోర్ట్ చేయాల్సిందిగా కోరుకుంటున్నాను. ప్లీజ్ ఫ్రెండ్స్, బాయ్, జై హింద్.